జగిత్యాల జిల్లా కేంద్రంలో వివేకానంద స్టేడియంలో తలపెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సభకు సంబంధించినటువంటి డయాస్ ఏర్పాటు చేశారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర నేతలంతా ఈ ప్రాంతంలో పర్యటిస్తూ కార్యకర్తలకి నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా భారీ బహిరంగ సభను విజయవంతం చేసి తీరాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ సక్సెస్ కోసం కసరత్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి జరగబోయేటువంటి ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలాంటి సందేశం ఇస్తారా అనే దానిపైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సర్కార్ వైఫల్యాలని ఎండగడుతూ తామేం చేశాం గతంలో, మళ్ళీ వచ్చేది తమ ప్రభుత్వమే అనేటువంటి ధీమాతో వారంతా కూడా ఒక కాన్ఫిడెన్స్ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు, కార్యకర్తలు, కొంతమంది కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది. ఒకవైపు మండుతున్నటువంటి ఎండలే కాదు, రాజకీయంగా సైతం విపరీతమైనటువంటి హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. అదే రోజు ఈ నెల 20వ తేదీన మేడిగడ్డ సందర్శన పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన సభ్యులతో మంతనాలు జరిపారు. దీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులతో మంతనాలు జరిపారు. వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకున్నారు. రాబోయే కాలంలో 50 నుంచి 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఇది ఉండేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పేసి వారు ముందుకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెడితే అక్కడే నస్త్రవెల్లి ప్రాంతం, కాటారం ప్రాంతంలోని నస్త్రవెల్లి ప్రాంతంలో కాంగ్రెస్ సభ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. అయితే మొత్తం మీద జగిత్యాల జిల్లా కేంద్రంలో తలపెట్టినటువంటి సభ సక్సెస్ కోసం కసరత్తు చేస్తున్నారు. ఎంతమంది తరలిస్తారు, ఎంతమంది వస్తారా అనే దానిపైన చర్చ అయితే జోరుగా సాగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.